శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే నిన్న వైకుంఠ ఏకాదశి వ్రతం ప్రారంభించి ఈరోజు ద్వాదశి గడియలందు ఆ యొక్క అన్నదానాది అవి చేసి మీరు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నిన్న కొంతమంది ఉపవాసాలు జాగారాలు కూడా ఉంటారు. కొంతమంది ఉపవాసం జాగారం లేకపోయినా ఆ యొక్క పరమాత్మ ఈశ్వర చింతనతో ఉంటే ఇవన్నీ ఉన్నట్టే. అందుకే మనకి ఏమి చెప్పారంటే, కోటి పూజలు ఒక ఏకాగ్రతతో కూడి ఉన్న ఒక జపం సమానం. కోటి జపములు ఒక ధ్యానమునకు సమానము. కోటి ధ్యానములు సహజ సిద్ధమైన మీ యొక్క ఆత్మస్వరూప నిష్టలో ఉన్నటువంటి సహజ సమాధికి సమానము. అంటే లయం అని అర్థం. కాబట్టి మీకు అనుగుణంగా మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏది చేస్తున్నారనే ఆ భావనకి మీరు ఇంక తక్కువగా చూడకూడదు. మనం ఏది చేస్తుంటే అదే అల్టిమేట్. కాబట్టి ఇప్పుడు మీరు చేశామా చేయలేదు కాకుండా మీరు ఏది చేశారో అదే ఉత్తమం. ఎందుకు? యద్భావం తద్భవతి. అక్కడే మనకు ప్రయోజనం ఉంటుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహము, కృపా కటాక్షము బయట నుండి ఎక్కడి నుండి రాదు. ఎక్కడి నుండి వస్తుంది? మీ ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ. ఆత్మకి ఈశ్వర అంటారు. కాబట్టి మీ యొక్క ఆత్మస్వరూపం నుండి రావాలి సర్వం. ఆశీర్వాదాలు, కృపా కటాక్షము, ఏవైనా సరే అనుగ్రహం అంతా మన లోపల నుండి రావాలి. కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ యొక్క పరమాత్మ అంటే అండపిండ బ్రహ్మాండం అంటాం. అంటే మీరు ఒకటి గుర్తించాలి, సముద్రము నీటి యొక్క రుచి చూడాలంటే ఒక్క నీటి బిందువు సరిపోతుంది. అంతే తప్ప ప్రతి సముద్ర తీరంకి వెళ్ళి మనం నీరుని రుచి చూడక్కర్లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి ఒక్క అన్నం మెతుకు చాలు. ఇలా పట్టుకొని చూస్తారు అమ్మ ఇంటి దగ్గర. అదేవిధంగా యావత్తు సృష్టి అంతా కూడా ఒక అన్నం మెతుకు వలె మనకి అందుబాటులో ఉంది. ఏంటి? ఈ శరీరం, ఈ ఇంద్రియములు, ఈ మనస్సు. ఇదే చోట అంటే మినీ ప్రపంచం, మినీ వరల్డ్ అంటారు. దానిని గనక మనం గుర్తిస్తే ప్రపంచ రహస్యం అంతా కూడా మీకు అలాగా ఓపెన్ అవుతుంది. ద్వారాలు, వైకుంఠ ద్వారం అంటే ఇదే. మీకు వైకుంఠ ద్వారం అంటే బయట మనం చూసాం నిన్న.
దానిని ఆధ్యాత్మికంగా ఎలా చూడాలి? ఇప్పుడు చెప్తాను చూడండి. వైకుంఠ ద్వారం ఓపెనింగ్ అంటే ఈ బాహ్య ప్రపంచము నుండి దృష్టి అంతర్ముఖంగా మరలించి శరీరం అనే స్థితి నుండి, అంటే నేను శరీరం అనే దేహ భావము నుండి మెల్లగా శరీరం వెనక ఉన్నటువంటి ఆ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి దాటి వెళ్ళినప్పుడైతే మీ హృదయస్థమునందు స్ఫురిస్తున్నటువంటి ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి అనుగ్రహిస్తూ ప్రపంచముతో మీరు వ్యవహారం, వ్యాపారం చేయడానికి ఉన్నటువంటి చిదానంద రూప కృష్ణ హృదయస్థములో ఉన్నారు. దానిని హృషికేశ అంటారు. ఏమంటారు? హృషికేశ. హృషిక అంటే ఇంద్రియములు. ఎన్ని? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ యొక్క అంతరేంద్రియము అంటారు. అంతరేంద్రియాన్ని ఏమంటారు? మనసు, బుద్ధి, చిత్తాంక 4 కలిపి ఒక అంతఃకరణం అంటారు. కాబట్టి దాన్ని ఒకటిగా తీసుకుంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 10 ప్లస్ అంతఃకరణం ఎన్ని? 11. ఏకాదశి. ఈ ఏకాదశికి మీరు హాలిడే, రెస్ట్ ఇచ్చి బయట ప్రపంచ చింతనలు విడిచిపెట్టి అంతర్ముఖంగా ఉన్న ఋషికేశ యందు మీరు పూర్తిగా ఋషికేశ చింతన చేస్తే దానిని ఏకాదశి వ్రతం అంటారు. మీరు ఎప్పుడైతే బాహ్య ప్రపంచ శరీరము, మనస్సును విడిచిపెట్టి ఋషికేశ యందే పూర్తిగా ధారణ, ధ్యానంతో పాటు సమాధిలోకి మీరు లయమైనప్పుడు దానిని వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ అంటే ఋషికేశ అని అర్థం. కుంఠ అంటే అల్పము, మందము, వంకర, అంటే ఒక తక్కువగా, ఒక చిన్నది తుచ్చంగా వస్తుంది కుంఠ అంటే. వికుంఠ అంటే ఉత్కృష్టము, పవిత్రము, ఉన్నతము, గొప్పది, పెద్దది వస్తుంది అర్థం. అంటే పరమాత్మ. వికుంఠ అంటే ఎవరు? పరమాత్మ. వికుంఠ ఏవ వైకుంఠ. వికుంఠకి ఏమంటారు? వైకుంఠ అంటారు సంస్కృత గ్రామర్లో. అది సమాసం ఉంటుంది, కర్మధార్య సమాసం అంటారు. కాబట్టి వైకుంఠ అంటే ఆత్మస్వరూపము. ఎప్పుడైతే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖం నుండి ఎప్పుడైతే మీరు లోపలకి ప్రయాణం చేశారో అప్పుడు మీకు ఈ వైకుంఠంగా ఉన్నటువంటి ఆత్మ యొక్క ఉత్తర ద్వారం తెరిచారు. దాన్ని ఉత్తర ద్వారం అంటారు. ఎందుకు? మనకి కింద భాగం అంతా కూడా దక్షిణ ద్వారం అంటారు. అందుకే ఇక్కడ మీకు అనాహత శబ్దం అంటారు. అంటే మీ ఛాతి నుండి, అంటే నాభి నుండి పై భాగం అంతా ఉత్తర ద్వారము, నాభి నుండి కింద అంతా దక్షిణ ద్వారము అంటారు. ఎప్పుడైతే దక్షిణ ద్వారం ఎప్పుడు కూడాను అధోగతికి, అంటే అల్పము, నాభి నుండి పైకి మీరు ఎప్పుడైతే దృష్టి అలాగా పెంచుకుంటూ పోతారో దానినే ఉత్తమ గతి లేదా ఉత్తర మార్గము అంటారు. కింద దక్షిణ మార్గాన్ని ధూమ మార్గము లేదా చీకటి మార్గము అంటారు. నాభి కంటే పైన ఉన్నటువంటి ఆ ప్రయాణాన్ని, ఆధ్యాత్మ ప్రయాణాన్ని అర్చరాది మార్గము లేదా జ్యోతి మార్గము అంటారు. కాబట్టి నాభి నుండి కిందకి ఎయ్యకూడదు. ఎందుకంటారంటే మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి దాన్ని మీరు కాపాడుకోవాలి. ఎలా? బ్రహ్మచర్య వ్రతము ద్వారా.
బ్రహ్మచర్య వ్రతం ఎప్పుడు సాధ్యమవుతుంది? నిరంతరము మీ హృదయస్థములో ఉన్నటువంటి వైకుంఠ చింతన, ఋషికేశ్ చింతన ద్వారా బ్రహ్మచర్య వ్రతం విజయవంతం అవుతుంది. ఇంక వేరే వాటికి పని లేదు, ఖాళీ లేదు సమయం. అందువలన ఉత్తర మార్గం ఓపెనింగ్ అంటే మీరు ఈ యొక్క నాభి మార్గము నుండి హృదయస్థములోకి వెళ్ళాలి. అంటే మనం ఏం చెప్పాము? మొట్టమొదట బాహ్య ప్రపంచము నుండి శ్వాస దగ్గరికి వచ్చాము, శ్వాస నుండి హృదయస్థంకి వచ్చామన్నమాట. అది మీకు బయట మనం నిన్న చేసిన వ్రతము అది ద్రవ్యపరమైనటువంటి వైకుంఠ ఏకాదశి అయితే, మనం నిన్న ఉదయము ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మజ్ఞానముతో కూడిన వైకుంఠ ఏకాదశి వ్రతం మీరు చేశారు, చేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకొని తెలుసుకోవలసింది. ఈ విషయంతో మనం ఇప్పుడు శ్లోకం చూద్దాం. నిన్నటిది చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి. 27, 28 మీ యొక్క నిర్వికల్ప సమాధి యొక్క లాభం గురించి చెప్తున్నారు. ఏంటంటే మొత్తము ఆ బ్రహ్మానందం అంటే అత్యంత సుఖం అశ్నుతే అంటే ప్రయత్నపూర్వకంగా మీరు ప్రయత్నం చేసి ధ్యానం చేస్తే అలాగా మీకు అప్రయత్నంగా మారిపోతుంది అన్నమాట. మారిపోయి పూర్తిగా శాంత స్వరూపాన్ని, శాంతిని పొందుతారు. ఎవరు అంటే యోగి. ఎవరైతే నిధిధ్యాసనం ధ్యానం చేస్తారో వాళ్ళు పొందుతారు. అంటే ఈ మార్పు కోసం చాలా ఎక్కువ సమయాన్ని మీరు కేటాయించాలి. ఎందుకు? అనేక జన్మల నుండి కూరుకుపోయి వచ్చినటువంటి ఆ యొక్క శరీర భావన, దేహ భావన, వాసనలు మనకి బలంగా ఉన్నాయి మనస్సులో. కాబట్టి అవన్నీ ఒక్కసారి ఇలా కడిగడానికి ఇది ఏమైనా వస్త్రమా? మురికి రిన్ని పెట్టి వదిలేయడానికి? కాబట్టి సూక్ష్మమైన మనస్సులో ఉన్నాయి. కాబట్టి వాటిని వదిలించడానికి సదా అంటే ఎల్లప్పుడూ ఏవం ఈ ప్రకారంగా మనం చెప్పాం కదా, ధ్యానం ఈ ప్రకారంలో ఆత్మానం యుంజన్ అంటే బాహ్య ప్రపంచ దృష్టి నుండి, శరీర దృష్టి నుండి, మనస్సు దృష్టి నుండి హృదయస్థములో ఉన్నటువంటి ఎరుకయందు దృష్టి కలిగి ఉండాలి. ఏమంటే ఈ విధంగా. ఏ విధంగా మనం ముందు చెప్పాము ఇక్కడ. మనస్సు యుంజన్ అంటే మీ మనస్సుని శనై పరమే బుద్ధ్యా ధృతి గృహీతయ చెప్పామా? ఆత్మ సంస్థంభన కృత్వా నకించిదపి చింతయే యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఆ 2 శ్లోకాలు ఈ 6వ అధ్యాయము ధ్యాన యోగానికి పిల్లర్స్ లాంటివి. అందువల్ల 2 శ్లోకాలు మీకు కంఠస్థ ముందు చేసి తర్వాత హృదయస్థములో పదిలంగా పెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నాను. అయితే ఇలా దీర్ఘకాలం పాటు నేను చేస్తే ఏమవుతుంది అంటే మీ ఆలోచన తీరు మారిపోతుంది. అంటే మీరు శ్రవణము మననము ద్వారా మీకు కలిగిన ఆ జ్ఞాన ప్రజ్ఞ పూర్తిగా మీ వెంబటించి మీకు సెక్యూరిటీ గార్డుగా ఉంటుంది. అంటే మీకు ఎటువంటి మానసిక సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేనున్నాను, అమ్మగారు నేనున్నాను, లేకుంటే అయ్యగారు నేనున్నానని మీ ఆత్మ యొక్క ఆ తోడు మీకు ఉంటుందని. పరమాత్మ తోడు. ఆత్మ అంటే పరమాత్మ ఇక్కడ. సో పరమాత్మ ఎప్పుడు కూడా మనకున్న సమస్యలు, కలతలు, చింతనలు నేనున్నాను, మీరు భయపడకండి అని మనకి వెంటనే అందుబాటులోకి వస్తుంది అనమాట ఆ జ్ఞానం. అది నిధిధ్యాసనం ద్వారా మాత్రమే కలుగుతుంది. మీకు నిన్న మనం చూసాం ఇంతవరకు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అత్యంత సుఖం. అంటే దాన్ని మీరు
ఇలాగ మనము ఇంత సుఖము అంత సుఖం అని చెప్పలేము. ఎందుకు? నిరంతరము తరగని అనంతమైన సుఖం కాబట్టి. అయితే మనం మన యొక్క ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రతి క్షణము అంటే 3 రకాలుగా మీరు ఆలోచించుకోవాలి. ఎలాగా? ఈ శరీరం కంటే భిన్నంగా నేను ఆత్మస్వరూపాన్ని ఉన్నాను. అర్థమైంది కదా? ఆ అయితే ఈ ఆత్మ అనేది అంతర్యామి ఋషికేశగా శరీరములోనే ఉన్నది. పరమాత్మ ఎక్కడున్నారు? శరీరములో కూడా ఉన్నది. ఎందుకు? ప్రపంచములోను శరీరంలోను అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి. అయితే మూడవది ఏంటి? అన్ని దేహములన్నిటికి కూడాను ఆత్మలోనే ఉన్నాయి. ముందు మొట్టమొదటి చూడండి, చెప్తాను. కెరటము వేరు, నీరు వేరు అనుకుంటాం మనం. అంటే కెరటము కంటే నీరు వేరుగా ఉంటుందా లేదా? కెరటం లేనప్పుడు నీరు ఉన్నదా లేదా? ఉంది. అంటే ముందు ఏమనుకోవాలి? కెరటము కంటే నీరు వేరు. రెండోది, కెరటము బుడగలు అన్నింటిని కూడాను నీరే వ్యాపించి ఉన్నది. అంటే కెరటం లోపల ఏమున్నది? నీరు ఉన్నది. ఇది 2. మూడోది ఏంటి? కెరటములు బుడగలు అలలన్నిటికీ నీరే ఆధారము. అంటే నీరు కంటే భిన్నంగా ఏమీ లేవు. ముందు కెరటం కంటే భిన్నంగా నీరు అన్నాము, తర్వాత నీరు కంటే అసలు ఏమీ లేదు అంటున్నాము. ఇప్పుడు చూడండి, శరీరం కంటే భిన్నంగా నేను ఉన్నాను ఆత్మగా. 1. శరీరం లోపల శరీరానికి ఆధారంగా ఉన్నాను. 2. శరీరం అంతా వ్యాపించి అసలు శరీరం లేదు, నేనే ఉన్నాను అనేది 3వ స్టెప్. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఎటువంటి సమస్య వచ్చినా శరీరం సంబంధించింది అవుతుంది. అయితే ఏమవుతుంది? శరీరం అనేది నా వస్తువు కదా, ఇది నాలోనే ఉంది కదా, బుడగ లాంటిది అని మీలో ఉన్నటువంటి ఒక ఆత్మస్థైర్యం కలుగుతుంది మీకు. అదేవిధంగా మనస్సులో ఏమైనా కలతగా ఉందనుకోండి, ఆలోచిస్తారు, ఓ ఈ మనస్సు కూడా ఇలా ఉంది కదా, సరే నువ్వు సెట్ రైట్ అవుతావులే, డోంట్ వర్రీ అని మనస్సుకు మీరు ఒక సజెషన్ ఇస్తారనమాట. అప్పుడు వెంటనే మీ స్థితిలో నుండి మనస్సు చూస్తే మనస్సు మీకు చిన్నది అయిపోతుంది. చెప్పాను మీకు నిన్న, పగటిపూట సూర్యుని యొక్క ప్రకాశంలో నక్షత్రాలు బాసిపోతాయి, కనిపించవు. ఆత్మ చైతన్య జ్యోతిలో వ్యావహారికమైనటువంటి సమస్యలు అస్సలు కనిపించవు మీకు. ఇలా పూర్తి ఆత్మతత్వాన్ని జీర్ణించుకుంటే క్లిష్ట సమస్యలో కూడాను, క్లిష్టమైనటువంటి సమయంలో కూడాను మీ ఆత్మజ్ఞానం మీకు తోడుగా ఉంటుంది. ఈ విధంగా యోగి నిరంతరము ఆత్మనిష్టతో జీవన్ముక్తులుగా ఉంటారు. అదే మొట్టమొదటి ఫలం, జీవన్ముక్తి. ఎందుకు? ఈ యొక్క శ్రవణ మననం అనేదాన్ని సత్సంగం అంటారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. ఇప్పుడు ఈ విధంగా నిరంతరము ఆత్మతో అనుసంధానమై ఉన్న మనస్సు కలిగినటువంటి యోగులు, జీవనముక్తులుగా ఉన్నటువంటి యోగులు ఏ విధంగా దర్శిస్తారు? ఈ సృష్టిని, ఈ సకల ప్రాణుల్ని ఏ విధంగా దర్శిస్తారు అనేది ఇప్పుడు మనకి ఉన్నటువంటి ప్రశ్న. అయితే భగవాన్ ఏమంటున్నారు? సర్వభూతస్థమాత్మానం, సర్వభూతస్థమాత్మానం
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సర్వభూతాని చాత్మని సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా ఈక్షతే యోగయుక్తాత్మా ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః సర్వత్ర సమదర్శన సర్వత్ర సమదర్శన దర్శనః సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఉత్తమం. అయితే యోగయుక్త, ఇక్కడ ఏంటంటున్నారు? యోగయుక్త అన్నారు. అంటే ఎవరైతే ఈ నిత్య నిరంతరము నిధిధ్యాసన చేసి ఆ మనస్సుని ఎక్కడికి బయటికి చింతన చేస్తున్నా వెనక మరలించి ఆత్మయందే నిలిపి ప్రయత్నముతో అభ్యాసం చేసి మీ ప్రయత్నం లేకుండానే మనస్సెల్లి మీ హృదయస్థములో ఉన్న ఎరుకలో లయమయ్యే స్థితిని సహజ సమాధి అంటాము కదా. అలాంటి స్థితిలో పూర్తిగా తన ఆత్మకు అనుసంధానంగా ఉన్న జ్ఞాని ఏమంటారు? పేరు యోగయుక్తాత్మ అంటారు. ఎందుకు? ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. అంటే జ్ఞాని మనస్సు పూర్తిగా మీ ఆత్మ జ్ఞానంతో నిండిపోయింది. మీకు ప్రతిరోజు అదే చెప్పాను. గులాబీ జామ్ ఎలాగైతే ఆ పంచదార రసంతో పూర్తిగా నిండిందో, మనస్సు చిదానంద రూప అసంగ పూర్ణోహం నిష్క్రియోహం నిర్వికల్పోహం నిర్గుణోహం ప్రశాంత స్వరూపం ఆనంద స్వరూపం అని ఆత్మచింతనతో నిండిపోవాలి. అయితే మీ మనస్సులో ఏ జ్ఞానం ఎక్కువగా ఉంటుందో ఆ జ్ఞానం మీదే మన దృష్టి ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమైందా? సపోజ్ మీరు ఒక మ్యూజిక్ ఏదైనా బాగా ప్రావీణ్యులై ఉన్నారనుకోండి. మ్యూజిక్లో సపోజ్ ఎవరు నవ్వుతున్నా ఏడుస్తున్నా మాట్లాడుతున్నా వారి నుండి మీకు ఒక రకమైనటువంటి స్వరంతో కూడినటువంటి ఒక సంగీత ధ్వని మీకు అలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం నడుచుకుని వెళ్తుంటాం. మీరు ఓంకార ధ్వనితో మీరు అనుసంధానం అయినట్లయితే ఏకాంతంగా మీరు నడిచి వెళ్ళండి. ఓంకారం అనే ధ్వనికి మీరు అనుసంధానం అవ్వగలిగినట్లయితే ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ప్రతి శబ్దం కూడా మీకు ఓంకారంగా భాషిస్తుంది. గంగా నది ఒడ్డున మేము ఒక్కొక్కసారి ఆ తీరంలో వెళ్తున్నప్పుడు ఒంటరిగా అంటే ఏకాంతంలో వెళ్తుంటే గంగా నది ప్రవాహం యొక్క ధ్వని ఓమని వినిపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు కొండలు పర్వతాల మధ్య నుండి వెళ్తుంటే ఓమని వస్తుంది. ఎందుకు ఓమని వస్తుంది చెప్పనా? ఈ సృష్టి మొత్తం స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచంలో కూడా ఓంకారమే ఉంటుంది. ఎందుకు అంటే మొట్టమొదటి శబ్దం ఉత్పన్నమయ్యే ఆ స్థితిని మనం గమనిస్తే
మన నాభి యందు నుండి శబ్దం పుడుతుంది. అంటే ఏంటి? అంటే హృదయస్థము నుండి నాభి ద్వారా పర, అక్కడ అవ్యక్త స్వరూపం పరమాత్మ చైతన్యము ఉత్పన్నం అవడానికి సిద్ధంగా ఉన్నది పర. పశ్యంతి అంటే శబ్దం అలాగ సూక్ష్మ స్థితిలో వ్యక్తం అవడానికి అవుతున్నది అనమాట. పశ్యంతి అంటే వ్యక్తం అవుతుంది, అయింది. మధ్యమ, పర పశ్యంతి తర్వాత ఏంటి? మధ్యమ. మధ్యమ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క గొంతు భాగంలోకి వచ్చి మీకు ఇంకా పదములు అలాగ చేరుకున్నాయి అన్నమాట. శబ్దం అంతా ముఖము నుండి పైకి వచ్చింది అనుకోండి, మరి మీ నోరు నుండి, అప్పుడు వైఖరి అంటారు అన్నమాట. అంటే మనము పెదవులు ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనలో వచ్చిన మొట్టమొదటి అక్షరం ఏమిటి? ఆ. 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 అంటే రెండు పెదవులు ఇలా ఓపెన్ అయిన వెంటనే వచ్చిన మొట్టమొదటి శబ్దం ఆ. అందుకే అక్షరాన అకారోస్మి, అక్షరాలన్నింటిలో నేను ఆత్మ అకారంగా ఉన్నానని భగవాన్ చెప్తారు 10వ అధ్యాయంలో. ఎందుకు అంటే మీరు ఎన్ని శబ్దములైనా సరే ప్రతి దాంట్లో ఆకారం ఉండి తీరుతుంది. మరి అకారానికి ఓంకార సంబంధం ఏంటి స్వామీజీ? ఓంకారానికి కూడా ఆధారం ఆకారమే. ఎందుకు? అకార ఉకార మకార సంయుక్తం అంటారు. ఓంకారం అంటే మూడు కూడా అంతర్లీనంగా ఒక దారము గుచ్చినట్లుగా, ఒక దాంట్లో లోడ్ చేసినట్లుగా అకార ఉకార మకారము. అంటే అకారం అనేది సృష్టికి తెలియజేస్తుంది, ఉకారం అనేది స్థితికి తెలియజేస్తుంది, మకారం అనేది లయం తెలియజేస్తుంది. అంటే యావత్ సృష్టి అంతా ఓంకారం అయిందా లేదా? ఆ విధంగా ఈ ఓంకార ధ్వని మనకి వినిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా. కాబట్టి కానీ మీకు జ్ఞానం కలిగి ఉండాలి, ఓంకారం మీద మీకు ధ్యాస ఉండాలి, అప్పుడే ఓంకార శబ్దం వినిపిస్తుంది. లేకపోతే మీకు ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. లేకపోతే అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మనం ఏ విధమైన దృష్టి కలిగి ఉంటామో ఆ దృష్టి ప్రకారంగా మనకి ఈ ప్రపంచం గోచరిస్తుంది. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్, పశ్యేత్ ఆత్మమయం జగత్ అంటారు. అంటే మన దృష్టి మారిపోయింది. ఎందుకు? మనకి మేడారం జాతర ఉంటుంది, సమ్మక్క సారక్క మేడారం జాతర. అక్కడ మన పిల్లలు వెళ్ళి అక్కడ కళ్ళద్దాలు కొనుక్కుంటారు. అవి ఎలా ఉంటాయి? రంగు రంగు కళ్ళద్దాలు. ఒకరు కొనుక్కొని పచ్చని కళ్ళద్దాలు పెట్టుకుని, చూసారా నువ్వు పచ్చగా ఉన్నావు, అన్ని పచ్చగా ఉన్నాయి, అంత పచ్చని మొత్తం ప్రపంచం అంతా పచ్చగా అయిపోయింది. ఈరోజు ప్రపంచం పచ్చగా అవ్వలేదు, ఆయన దృష్టి పచ్చ దృష్టి కాబట్టి పచ్చని ప్రపంచం ఆవిష్కారం అయింది. ఇంకొక అమ్మాయి వచ్చి పాప ఇరుపు ఎర్రని కళ్ళద్దలు పెట్టుకొని అంత ఎర్రగా ఉంది అంటారు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం పచ్చగా ఉందా ఎర్రగా ఉందా? ప్రపంచంలాగే ఉంది. వీళ్ళ దృష్టి మారింది, కలరు రంగు. ఆ విధంగా మన దృష్టి మారింది. ఇక్కడ యుక్త అంటే ఆత్మజ్ఞానముతో నిండిపోవడము. దేని ద్వారా? యోగేన అంటే పూర్తిగా నిధిధ్యాసనంలోనే ఉండడం వలన, ఆ వేదాంత భగవద్గీత జ్ఞానంతో కూడుకున్న ధ్యానం వలన పూర్తిగా మీ మనస్సెళ్ళి మీ ఆత్మయందే రమిస్తుంది, ఆత్మగా మారిపోయి. దీన్ని ఆత్మరమణము లేదా ఆత్మరతి అంటారు. ఇంకా మరి వేరే లేదు, ఒకటే ఆత్మస్వరూపం అయిపోయింది. మొత్తం సర్వం ఆత్మమయం జగత్. అయితే అలాంటి యోగులు, మీరు జ్ఞానులు ఎలాంటి దర్శనము? సర్వత్ర సమదర్శన. ఎప్పుడు ఆత్మలో రమిస్తుండడం వలన మీరు మనుషులతో మాట్లాడుతున్నా మీకు ఎలాగనిపిస్తుంది అంటే వాళ్ళలో ఉన్న ఆత్మతో సంభాషిస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, ఒక పూలమాల పట్టుకొని మనకు ఆ లోపల ఉన్న దారం కనిపించదు, కానీ మీకు తెలుసు పువ్వులు చూస్తున్నప్పటికీ వీటిని పట్టి ఉంచిన దారమే కదా అని జ్ఞానం మీకు ఉన్నది.
ఆ జ్ఞానం వలన ఓహో, ఈ పుష్పములన్నీ ఇలా నిలబడ్డానికి కారణము వెనక ఉన్న దారమే. వీళ్ళందరూ ఈ వ్యవహారం, మాటలు, ఈ శరీరం, మనసు, ఇంద్రియములు ఉన్నాయంటే కారణము వెనుక ఉన్నటువంటి నేను ఆత్మ, ఈ జ్ఞానం. అందువలన మీరు ఆత్మదృష్టి, అన్నిట్లో ఆత్మదృష్టి చూస్తే మీకు సకల ప్రాణుల్లో ఏం కనిపిస్తుంది? మీరే కనిపిస్తారు ఆత్మగా. జ్ఞాని మనుషుల్లోని ఆత్మను చూస్తారంటే మీరు మరి అంటే చిన్న పెద్ద తక్కువ ఎక్కువ ఇలాంటివి ఉండవా స్వామీజీ? అన్నీ ఉంటాయి, కానీ వాటికి పెద్దగా పట్టించుకోరు, విలువ ఇవ్వరు. దేనికి విలువిస్తారు? అన్నిటికీ ఆధారమైన ఆత్మను దర్శిస్తూ ఉంటారనమాట. అందువలన మనుషుల మధ్య ఉన్నటువంటి తేడాలు ఎక్కడుంటాయి? శరీర పరంగా తేడా ఉన్నది, ఇంద్రియముల పరంగా భిన్నంగా ఉంటారు. తర్వాత మనస్సులో వచ్చిన ఆలోచనలు, సంకల్పాలు, భావోద్రేకాలు కూడా తేడాగా ఉంటాయి. కానీ వాటి వెనక ఉన్న ఆత్మ చైతన్యాన్ని దర్శించడం వలన సమత్వం కూడి ఉన్న సర్వత్ర సమదర్శనం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, అది ఎలా పాసిబుల్? అది అవత్ స్వామీజీ, అసాధ్యం అని మీకు అనిపిస్తుంది. నేను చెప్తా. మొట్టమొదటి మనకు ఆభరణాలు తీసుకోండి, బంగారం ఆభరణాలు. బ్రేస్లెట్ ఏమో చెయ్యికి పెట్టుకుంటారు, నెక్లెస్ ఏమో మెడలు వేసుకుంటారు, రింగ్ ఏమో చెవులకు పెట్టుకుంటారు. అంటే ఈ 3 రకాలు 3 స్థానాల్లో పెట్టుకున్నప్పటికీ వాటి పేర్లు వేరు, వాటి ఆకారాలు వేరు, అన్ని వేరైనప్పటికీ మూడింటిలో ఏకంగా ఒక్కటిగా ఉన్నది ఏమిటి? బంగారం. అంటే మీరు బ్రేస్లెట్, చైను, ఈ యొక్క రింగు కాకుండా బంగారంగా దర్శిస్తూ ఉంటే దాన్ని సమదర్శనం అంటారు. ఎందుకంటే దాన్ని మనము ఓకే రింగ్ అండి బయటపడేయడము, బ్రేస్లెట్ బీరువాలు చేస్తామా? లేదు. అన్నీ కూడా భద్రంగా మనము దాచి పెడతాము. ఎందుకు? అన్ని బంగారం కాబట్టి మనకు తెలుసు, ఆ జ్ఞానం మనకు ఉంది. దీన్ని సర్వత్ర సమదర్శనం అంటారు. సర్వత్ర సమదర్శన అంటే యోగయుక్త, అంటే ఆ నిధిధ్యాసనం చేసిన జ్ఞాని నిరంతరము ఆత్మనిష్ఠలో ఉంటారు. జ్ఞాని కాదు, ఇక్కడ జ్ఞాన నిష్ఠలో ఉండాలంటున్నాం. అందరికీ జ్ఞానం ఉంది. చిదానంద రూప శివోహం శివోహం అని కూడా ఒక తప్పు చేయనోడు కూడా చెప్తాడు. అలా కాదు. నువ్వు చిదానంద రూప శివ అహం. ఏ అహం? అహంకార, ఈ వ్యక్తిని ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాల అహం కాదు ఇది. హృదయస్థములో స్ఫురిస్తున్న మొట్టమొదటి స్ఫురణం కేవల చైతన్యం అహం శివ. నువ్వు ఈ వ్యక్తిగా నేను శివ అంటే కుదరదు. ఇక్కడ నువ్వు శివకుమారు అవుతావు, శివయ్య అవుతావు. నువ్వు శివ, పరమశివ, పరమశాంతి శివ అవు. కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుంది ఆ జ్ఞాననిష్టలో ఉన్నవారికి అంటే సర్వభూతస్థం ఆత్మానం. ఇది మన ధ్యానంలో కూడా చెప్తుంటాను నేను. ఎందుకు? ఇది మన సనాతన ధర్మానికి ఒక ఆధారం అన్నమాట. జ్యోతి, ఆశా జ్యోతి. ఏంటి? సర్వభూతస్థం ఆత్మానం. భూతస్థం అంటే హృదయస్థం అంటే హృదయముయందు, కంఠస్థం కంఠముయందు, టేబులస్థం అంటే టేబుల్ మీద టేబుల్ యందు, అలాగే పాత్రస్థం అంటే పాత్ర యందు. ఇక్కడేంటి? భూత అంటే సర్వభూతస్థం. ఇక్కడ భూతం అంటే శరీరాలు అని అర్థం. భూతం అంటే శాకిని, డాకిని, కంకిని, లంకిని, మంకిని ఇవి కాదు. ఇక్కడ భూతం అంటే ఏంటి? శరీరాలు. అంటే సర్వభూతస్థం అంటే సర్వ శరీరాల యందు ఏంటి? ఆత్మానం. మీరు ఆత్మస్వరూపంగా ఎవరు దర్శిస్తారో అంటే ఏంటి? ప్రతి ప్రాణిలోనూ ఆత్మను చూడాలి. ఎలాగైతే ప్రతి నగలోను, ప్రతి ఆభరణంలోను బంగారం ఎలా చూసామో,
ఇంకొక ఉదాహరణ కూడా మీరు తీసుకోండి, మంచిది. ఏంటి? ప్రతి గది, ప్రతి కుండ, ప్రతి దాంట్లో కూడా ఖాళీ ప్రదేశం ఉందా లేదా? దాన్ని ఆకాశం అంటారు. ఇప్పుడు కుండలో ఉన్న ఆకాశము, కప్పులో ఉన్న ఆకాశము, గదిలో ఉన్న ఆకాశము వేరువేరుగా ఉంటుందా? ఒకటేనా? ఆకాశం చిన్నది పెద్దది ఉండదు. ఆకాశాన్ని మీరు వేరు చెయ్యలేరు. కాబట్టి ఆకాశం ఎలాగైతే అన్నిటి లోపల బయట ఉంటుందో, ప్రతి ఒక్కరిలోనూ అంతర్యామి అంటే ఋషికేశ లేదా అంతర్యామిగా ప్రతి శరీరంలోను లోపల బయట వ్యాపించి ఉన్నది. దీన్నే వేరే రకంగా కూడా చూడొచ్చు. చెప్పాను ఇప్పుడు నేను. ఏంటది? సర్వభూతాని చ ఆత్మని. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు గదిలోన, కుండలోన, ఒక కలశములోన, ఒక కప్పులోన ఉన్న ఖాళీ ప్రదేశం ఆకాశం కదా. అంటే గదిలోను, కప్పులోను, కుండలోను ఆకాశం ఉన్నదా? లేకపోతే గది, కుండ, కప్పు కూడా ఆకాశంలో ఉన్నాయా? మీరు ఆలోచించాలి, జ్ఞానులు మీరు. గది, కుండ, కప్పు లోపల ఆకాశం ఉన్నదా? ఇవన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయా? అంటే గదిలోను, కప్పులోను, కుండలోను ఆకాశం ఉన్నది, బయట ఉన్నది. కాబట్టి నిజానికి ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. అదే విధంగా సకల శరీరాలన్నిటి లోపల యందు కూడాను మీరు ఆత్మగా ఉన్నారు. నిజానికి బయట లోపలంతా అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ తిష్టతః. ఆ విధంగా మీరు లోపల బయట ఆత్మగా వ్యాపించి ఉన్నారు. కాబట్టి మీ లోపలే సకల ప్రాణులు, శరీరాలు ఉన్నాయి. ఏంటది? సర్వభూతాని అంటే సర్వ ప్రాణులు, శరీరాలన్నీ ఆత్మని అంటే ఆత్మలో. నీ అంటే ఆత్మ లోపల, ఆత్మ లోపల అని అర్థం. ఇది గమనించాలి మీరు. ఆకాశం ఉదాహరణ చాలా గొప్ప ఉదాహరణ మనకి. అంటే అన్ని వస్తువుల లోపల ఏదైతే ఖాళీ ప్రదేశం ఉన్నదో అన్నిట్లో కూడా ఆకాశం ఉంది. మొదటి సూత్రం. రెండో సూత్రం ఏంటి? ఇవన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయి కదా. ఇది రెండో సూత్రం. అంటే మొదటిది మనము సర్వభూతస్థం ఆత్మానం, సకల ప్రాణుల యందు ఆత్మ ఉన్నది. అది మొదటి సూత్రం. రెండో సూత్రం ఏంటి? సర్వభూతాని చ ఆత్మని, మరియు చ అంటే మరియు, ఆత్మని ఆత్మలోనే ఉన్నాయి. ఈ విధంగా మనం గమనించుకుంటే మనకి రెండు ఛానల్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి ఆత్మ, రెండు ఆత్మ కానిది. ఏమంటారు? అనాత్మ. అయితే మనం అనాత్మలో కూడా వ్యవహారం చేస్తుంటాం. ఇప్పుడు మన శరీరము, మనసు, బుద్ధి ఇవన్నిటి మనం వచ్చామనుకోండి, మనం వ్యవహారం చేస్తాం. అసలు శరీరంతోనే కదా మొత్తం సంబంధాలు. శరీరం లేకపోతే ఇంక మీ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి? లేవు. కాబట్టి అనాత్మతో మీరు సంబంధాలు కొనసాగిస్తూ వ్యవహారం చేస్తూ ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది, కలత, దుఃఖం కలిగింది అనుకోండి, వెంటనే మన రిమోట్ లాగా ఛానల్ మార్చేయండి. నేను అనాత్మ కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్థితిలోకి వచ్చేయాలి. అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా సరే మీకు పూర్తిగా అయినటువంటి భద్రత, ఆనందము, శాంతి కావాలంటే మీ ఆత్మ ఛానల్లోకి రావాలి. లేకపోతే ఈ శరీరం కావాల్సిన కంఫర్ట్స్ ఏవైనా సరే, ఒక శరీరానికి వచ్చిన రోగము, లేకపోతే ఆహారము, ఇలాంటి ఇండ్లు ఉండడానికి, ఇలాంటి విషయాల్లో మీరు వచ్చినారనుకోండి, ఆత్మ ఛానల్ నుండి అనాత్మ ఛానల్లోకి రావాలి. ఈ రెండు ఛానల్లో మీరు మారగలిగితే రిమోట్ ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఆత్మనిష్టలోనే ఉంటారు. అందువలన ఈ బాంధవ్యాలు, ఈ యొక్క చుట్టాలు, వస్తువులు, ఈ మనుషుల ద్వారా మీకు పూర్తి శాంతి రాదు. ఎందుకు రాదు? అవి తాత్కాలికం. కాబట్టి తాత్కాలికమైనటువంటి వాటి నుండి
శాశ్వతమైన భద్రత ఎలా వస్తుంది? రాదు. మనం 2వ అధ్యాయాన్ని చూసాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఎందుకంటే అనిత్యమైనటువంటి బాహ్య ప్రపంచానికి కానీ, అనిత్యమైనటువంటి శరీరం మనస్సులకు కానీ నిత్యమైనటువంటి శాంతి, భద్రత, ఆనందం సాధ్యం కాదు. మరి నిత్యమైన ఆత్మస్వరూపము నుండి శాంతి, భద్రత, ఆనందము ఇవి ఎప్పుడూ పోవు. ఎందుకు? నిత్యం ఆత్మ కాబట్టి. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే మీరు ఎప్పుడు కూడా సర్వభూతస్థం ఆత్మానం పశ్యతి అంటే అన్ని ప్రాణుల్లో కూడా మిమ్మల్ని మీరు దర్శిస్తారు. పశ్యతి సర్వభూతాన్ని అంటే సకల ప్రాణులన్నింటినీ ఆత్మనిచ పశ్యతి మీలోనే దర్శిస్తారు. ఇది సర్వత్ర సమదర్శిన అంటారు. అందువల్ల జ్ఞాననిష్ట వేదాంతంలో మీరు పూర్తిగా ఈ నిష్టలోనే ఉండాలి. మీరు ఏ పని చేసిన, వంట వండినా, వడ్డించినా, మీరు తింటున్నా, మీరు ఆఫీసులో ఉన్నా, మీరు ఉద్యోగంలో ఉన్నా, మీరు పొలంలో ఉన్నా, ఎక్కడున్నా ఈ నిష్ట, 2 నిష్టలు ఉన్నాయి మీకు. 2 ఛానల్స్, ఆత్మ ఛానల్, అనాత్మ ఛానల్ అంటారు. అయితే దీన్ని ఇంకా కొనసాగిస్తున్నారు భగవాన్. ఏంటి? యో మాం పశ్యతి సర్వత్రా యో మాం పశ్యతి సర్వత్రా యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి సర్వం చ మయి పశ్యతి సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి తస్యాహం న ప్రణశ్యామి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి స చ మే న ప్రణశ్యతి స చ మే న ప్రణశ్యతి యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఇది భగవాన్ శ్రీకృష్ణ జగద్గురు అనడానికి ఒక ప్రతీక అన్నమాట. చెప్పినటువంటి జ్ఞానాన్నే ఇంకో దానికి మార్చి చెప్తున్నారు అన్నమాట. మాటల గారిడి అనమాట ఆయన. అందుకే ఆయన మహాలీల, కృష్ణలీల ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చూసాము? ఆత్మస్వరూపాన్ని సకల ప్రాణుల యందు చూసాము. సకల ప్రాణులన్నింటినీ ఆత్మలోనే దర్శిస్తున్నాము. అయితే భగవానుకు చిన్న డౌట్ వచ్చింది. ఆయనకు వచ్చింది డౌట్, మనకు కాదు. అవును, నేను ఆత్మ అన్నాను కాబట్టి, ఓహో నేను శుద్ధ ఆత్మని, నేను సకల ప్రాణుల్లో ఉన్నాను, వాస్తవాన్ని నేను ఉండడం ఏంటి, అన్నీ నాలోనే ఉన్నాయి కదా అని తెలుసుకున్నారు. కానీ మళ్ళీ దేవుడు ఎక్కడో పరలోకం, పరందోం అనుకుంటున్నారేమో వీళ్ళు. మేఘాల పైన ఎక్కడో ఉన్నాడు పాపం, ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటారేమో. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారంటే, చూడండి నాయనలారా, అమ్మలారా, మీ ఆత్మ వేరు, పరమాత్మ అయిన నేను వేరు కాదు అని నిర్ణయించుకుంటాడు ఆయన. ఇప్పుడు తెలియజేస్తుండ మనకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు ఈ శ్లోకంలో?
మీరు ఆత్మ ఏదైతే మీరు తెలుసుకున్నారో ఆత్మస్వరూపం అంటున్నారు కదా, ఆ ఆత్మ వేరు, పరమాత్మనైనటువంటి నేను వేరు కాదు. మరేంటి? రెండు ఒక్కటే. ఇంతకీ పంచదార వేరు, షుగర్ వేరా? రెండు ఒక్కట? లేదు స్వామీజీ, రెండు వేరు వేరు. ఎందుకు? షుగర్ అంటే అది షుగరు అంటే తెల్లగా ఉంటుంది. మరి మరి పంచదార ఏంటి? పంచదార అంటే మనకి స్ఫటికంలాగా చిన్న చిన్న ముక్కలుగా తెల్లగా ఉంటుంది. మీ ఎక్స్ప్లెయిన్ బట్టి మండిపోను కానీ రెండు ఒక్కటే. అంటే షుగరు పంచదార అనేది మీ భాష, మీ మాట, పదం వేరు కానీ వాస్తవానికి అమ్మగారు అమ్మ షుగర్ ఇవ్వండి అని అదే ఇస్తారు, పంచదార ఇవ్వండి అని అదే ఇస్తారు. అలాగా ఆత్మ అన్న పరమాత్మ అన్నే ఒక్కటే. మరి పరమ ఎందుకు పెట్టారు స్వామీజీ అంటే, ఆత్మకి అనేక రకమైన భ్రమలు పడిపోయి నేను శరీరానికి సంబంధించిన ఆత్మ అంటారు, నేను అహంకార ఆత్మ, నేను వ్యక్తిగా ఆత్మ, అనేక భ్రమలు ఉంటాయి. కాదు, భ్రమలు లేకపోతే పరమాత్మ, భ్రమలు ఉంటే నేను జీవాత్మ. అంటే నెయ్యి, శుద్ధమైన నెయ్యి ఇక్కడ అమ్మబడును అని ఒక షాప్ ఉంటుంది మార్కెట్లో. నెయ్యి శుద్ధమేటండి? నెయ్యి నెయ్యే కదా. ఎందుకంటే అక్కడ ఎక్కడో పక్కన కల్తీ నెయ్యి ఉన్నది, అందువల్ల ఇది శుద్ధ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి ఎక్కడ లేదనుకోండి ఈ ప్రపంచంలో, శుద్ధ నెయ్యి అనొచ్చునా? అనక్కర్లేదు, నెయ్యి అంటే సరిపోతుంది. అదే విధంగా పరమాత్మ ఆత్మ అంటే అలాంటిది, శుద్ధ నెయ్యికి నెయ్యికి తేడా ఉన్నట్టు. ఆ విధంగా మనం జాగ్రత్తగా నెయ్యి జాగ్రత్తగా శుద్ధంగా ఉంచుకుంటే మీకు శుద్ధ నెయ్యి అక్కర్లేదు, నెయ్యి అంటే సరిపోతుంది. అదేవిధంగా ఆత్మకి పరమాత్మకి ఏ భేదము లేదు అంటున్నారన్నమాట. ఎలా చెప్తున్నారు అంటే, ఇంతకు ముందు శ్లోకములో అంటే 29వ శ్లోకములో జ్ఞాన నిష్ఠ గురించి చెప్పారు. కానీ ఇప్పుడు భక్తి మెల్లగా చొప్పిస్తున్నారు భగవాన్. ఎందుకు? భక్తి ఉండాలి. భక్తి లేకపోతే ఏమీ కుదరదండి. కర్మయోగము లేదు, జ్ఞానయోగము లేదు. రెండింటికి బ్రిడ్జ్ ఏంటి? భక్తి. కాబట్టి భక్తి అంటే ఎలా మీకు తెలిసిందంటారు అంటే, ఆత్మ అన్నిట్లోనూ చూడడం అంటే భక్తి యొక్క ఉత్తమమైన భక్తి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ. అంటే అన్ని శరీరాల్లోనూ ఈ ప్రపంచమంతా ఆత్మస్వరూపం అని చూడడం అనే దాన్ని ఏమంటారు? పరాకాష్ఠ భక్తి. అంటే ఉత్కృష్టమైన ఉన్నతమైన భక్తి అనమాట. ఆయన అంటే నారద, ప్రహ్లాద, ఆంజనేయ, మదాలస, చూడాల, శబరి, మీరా, తులసీదాస్, త్యాగరాజ్, ఇదంతా ఉత్తమమైన భక్తికి పరాకాష్ఠ అనమాట. రామకృష్ణ పరమహంస, అందరూ కూడా, మనం కూడా, మన అందరం భక్తులమే. భక్తి లేకపోతే ఇంత ఉదయాన్నే మీరు ఈ భగవద్గీత మహాజ్ఞాన తపస్సులు మీరు ఎలాగ రాగలరు? ఈ సృష్టి అంతా బిజీగా తిరుగుతున్న ఉదయానికే. కాబట్టి మీరందరూ భక్తులు, మహాభక్తులు, మామూలు భక్తులు కాదు. భక్తులు అనేక రకాలు ఉన్నాయి, 7వ అధ్యాయంలో చెప్తారు భగవాన్. అందుకే భక్తి అని పేరు పెట్టుకొని మనము అంతా ఒకటే అనుకోకూడదు. కాబట్టి పరమ భక్తి ఈ ఆత్మ జ్ఞాన నిష్ఠ అంటున్నారు ఇక్కడ. ఎందుకు? ఆత్మ సర్వవ్యాపకం, అన్ని శరీరంలోనూ ఉంటుంది. ఆత్మ నా శరీరంలో కూడా ఉంది. ఎందుకు? అంత వ్యాపించి ఉన్నప్పుడు మన నాలో ఉంటుందా ఉండదా? అది నా స్వరూపము అంటే నేనే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మను. మరి ఈశ్వరు ఏంటి? ఈశ్వరు కూడా సర్వవ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే. మీరు చైతన్యమే, ఈశ్వర చైతన్యమే. ఇప్పుడు చెప్పండి, ఈశ్వర అంటే మీరు చైతన్యం అంటున్నారా, జడం అనుకుంటున్నారా? జడం అంటే ఎవరు ఒప్పుకుంటారండి? జడమైతే మాకు ఈశ్వరుద్దు అంటాం. అందువలన ఈశ్వర చైతన్యమే. మరి మీరు జడమా చైతన్యమా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను జడం ఎందుకు అవుతాను? నేను చైతన్యం అంటారా లేదు మీరు? ఏమండి మీరు జడం అన్నారనుకోండి, మీరు లాగి లెంపకాయ కొట్టినా కొట్టవచ్చు. నువ్వు జడం అని తెలిసింది కదా, ఒక్కడ మన లాగి కొడితే వెంటనే మనకు తెలిసింది, ఓహో వీళ్ళు జడం కాదండి, వీళ్ళు ఖచ్చితంగా చైతన్యం. ఎందుకు? గోవ వాసిందిగా ఇక్కడ మనకి లెంపకాయ. ఆ విధంగా జడం అనేది ఎవరు ఒప్పుకోరు, జడం కంటే ఏం జరగదు. కాబట్టి పరమాత్మ ఈశ్వర చైతన్యమే, మనము చైతన్యమే. కెరటము నీరే, సముద్రము నీరే. అర్థమైందా? అంటే కెరటము నీరే, చిన్న కెరటము నీరే, పెద్ద విశాలమైన సముద్రము నీరే స్వరూపంగా.
అంటే నీరు పరంగా మనము దర్శిస్తే కెరటానికి సముద్రం తేడా ఉందా? ఇప్పుడు చెప్పండి మీరు. కెరటమునకు సముద్రమునకు తేడా లేదు అన్నాను అనుకోండి, మీరు ఎలా తెలుసుకోవాలి? ఓహో, కెరటము చిన్నది, సముద్రం విశాలము, ఈ విధంగా రెండు ఒక్కటి కావు. మరి స్వామి ఎలా అన్నారు? ఆయనకి ఏమైనా అజ్ఞానమా? కాదే, ఆయన అన్ని చూసి చెప్పారు కదా. ఓహో, నీరు పరంగా రెండు ఒకటా? అయితే ఓకే స్వామి, మీరు చెప్పింది కరెక్టే. నీరు పరంగా చూస్తే కెరటము సముద్రం ఒక్కటే. ఇప్పుడు మీరు బయట శివోహం అన్నారు అనుకోండి, చూసిన వాడు అందరికి కూడా కోపం వస్తుంది. ఎంత అహంకారం ఈవిడికి, నువ్వు శివ, నువ్వు శివ, అహంకారం పెరిగిపోయింది. ఈ భగవద్గీత క్లాసులు అంటున్నారు కదా, వీళ్ళకి అహంకారం పెరిగిపోయి నేనే శివ అంటారు. రేపొద్దు నేను విష్ణు అంటారా? ఎస్, నేనే విష్ణు అంటారు. వెంటనే మీరు ఎందుకు శివ విష్ణు రెండు కాదు కదా, విష్ణు కూడా నువ్వేనా? జై శ్రీమన్నారాయణని పూజలు చేయాలి కానీ నువ్వు విష్ణు అవుతావా? ఎంత అహంకారము! దాసోహం, దాసోహం, దాస 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 దాసోహం అనాలి కదా అంటారు. మీరు అంటున్న శివ విష్ణు ఈ శరీర పరంగా అనుకుంటున్నారు వాళ్ళు. తప్పది, అది మీరు అనుకోవట్లేదు, మీకు తెలుసు. మీరు శరీర పరంగా శివ కాదు, మీరు మనస్పరంగా శివ విష్ణు కాదు. మరి దేని పరంగా? అంతర్ముఖంగా అంతరాత్మలో ఉన్నటువంటి అంతర్యామిగా మీరవుతున్నారు. ఆ అంతర్యామే శివ, ఆ అంతర్యామే ఋషికేశ విష్ణు. అది తెలుసుకుంటే మీకు ఎట్టి పరిస్థితులు భయం ఉండదు. భక్తులు ఉంటారు చూడండి, దేవుడికి ఒకే రూపంలో చూస్తారు. ఆ దేవుడు పరిచ్ఛిన్నంగా చూస్తారు. ఒక కాలంలోనూ ఒక ప్రదేశంలోనే పెట్టుకుంటారు. అందువలన వాళ్ళకి ఇన్సెక్యూర్ ప్రాబ్లం దేవుడితో, ఈశ్వరునితో, అభద్రతా భావం. గోపికలు కూడా మొట్టమొదటిసారి కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని, ఆయన అందచందాలని, ఆయన గొప్ప తెలివితేటలని, ఆయన యొక్క మహిమల సిద్ధులను అన్ని చూసి కృష్ణ కృష్ణ మై ప్యారీ కృష్ణ, ప్యారీ ప్యారీ అన్నారు, ప్యారీ లాల్. ఆ తర్వాత కృష్ణ మాయమైపోయేవాళ్ళు. వాళ్ళకి ఎంత భయంకరం అంటే, కొన్ని వేల లక్షల తేళ్లు కుడితే ఎంత బాధో అలాగే విలవిల విలవిల ఆడిపోయేవాళ్ళు గోపికలు. తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేశారు వాళ్ళకి. తెలియజేస్తే ఏమైందంటే, అప్పుడు అమ్మయ్యా, కృష్ణ మా నుంచి ఎప్పుడు తప్పించుకోలేడుగా, ఎందుకు? మా అంతర్యామిగా ఉన్నాడు కృష్ణ, ఋషికేశ. అందువలన ఆ తత్వం తెలుసుకున్న తర్వాత గోపికలు హ్యాపీగా ఉన్నారు. నకల గోపికా నందనో భవ అఖిల దేహినాం అంతరాత్మదృక్. అంటే ఈ యొక్క నందన, గోపాల నందనుడు సకల ప్రాణులు, సకల దేవులన్నింటిలో కూడాను అంతర్యామిగా ఉన్నాడు. అయితే మరి మనం తప్పించుకుని ఎప్పుడు? పాపం కృష్ణ, ఆయన తప్పించుకునే మార్గం లేదు ఆయనకి మన నుండి. అందువలన ఈ విధంగా మీరు ఒక రూపముకి పరిమితం చేయకుండా మొత్తం సర్వవ్యాపి చైతన్య స్వరూపం పరమాత్మగా మీరు దర్శించినట్లయితే ఏమవుతుంది? అప్పుడు విశ్వాధారం గగన సదృశం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అంటామా? విశ్వాధారం గగన సదృశం. గగనం అంటే ఆకాశం రూపం, అంత వ్యాపించి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఎవరైతే ఈ జ్ఞాని భక్తులు మా పరమాత్మనే నన్ను సర్వత్ర పశ్యతి, అంతటా నన్ను చూస్తారు. తర్వాత వాళ్ళు నన్ను సర్వత్ర చూసిన తర్వాత ఏమవుతుంది? వారు నా నుండి అదృశ్యం కారు. ఎందుకు? తస్య అహం నా ప్రణశ్యామి. తస్య అహం నా ప్రణశ్యామి అంటే ఏంటి? వారు నా నుండి అసలు ఎటువంటి ఎప్పటికీ వాళ్ళని దూరంగా పోను అంటే ఏంటి? వాళ్ళకి నేను అదృశ్యం కాను అంటే ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను. ఏమంటారు ఇంకొకటి? సచమే నా ప్రణశ్యతి అంటే ఆ జ్ఞానుల యోగులకి నుండి నా నుండి ఎప్పుడు వారు దూరం కారు. చూసారా? అంటే అర్థం ఏంటి? కెరటము నుండి నీరెప్పుడు దూరం కాదు, నీరు నుండి కెరటం ఎప్పుడు దూరం కాదు, ఆభరణం నుండి బంగారం ఎప్పుడు దూరం కాదు, బంగారం నుండి ఆభరణం ఎప్పుడు దూరం కాదు. చూసారా?
ఈ విధంగా అద్భుతమైనటువంటిది చెప్పారు. రేపు ఈ శ్లోకం మీద మరింత వివరణ ఇచ్చి ముందుకెళదాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.